రాష్ట్రంలో కూటమి పాలనతో గ్రామీణ అభివృద్ధి చిరుగులు తొడుగుతుందని పల్నాడు జిల్లా సత్తెనపల్లి ఎమ్మెల్యే కన్నా లక్ష్మీనారాయణ అన్నారు. రూరల్ మండలం నందిగామలో నిర్వహించిన గ్రామ సభలో ఎమ్మెల్యే పాల్గొన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు గ్రామీణ స్వరాజ్యానికి పెద్దపీట వేశారని కొనియాడారు. జీవం కోల్పోయిన పంచాయతీ వ్యవస్థకు చంద్రబాబు ఊది బ్రతికిస్తున్నారని చెప్పారు. వైఎస్ జగన్ 5 ఏళ్ల పాలనలో గ్రామాలు చీకట్లలో ఉండిపోయాయని విమర్శించారు. గత 5 ఏళ్లలో పంచాయతీలకు చెందాల్సిన 13,000 కోట్లను వైఎస్ జగన్ తన సొంత ఖాతాకు మళ్లించుకుని గ్రామాలకు ద్రోహం చేశాడని ఆరోపించారు. ఎన్డీఏ కూటమి ద్వారా వచ్చినటువంటి ప్రభుత్వం ద్వారా ఏర్పడింది అనేటువంటి మాట. గత ప్రభుత్వంలో పంచాయతీ అధ్యక్షులు జోలు పట్టుకొని అడుగుతున్నటువంటి విషయం మనం చూసాం. కనీసం కాలువలు బాగు చేయడానికి కానీ సున్నా వేయడానికి కూడా నిధులు లేక సర్పంచులు గత ప్రభుత్వంలో ఎన్నికయ్యారనే దాంట్లో ఒక నియంత్ర పాలనలో 19 నుంచి 24 వరకు జరిగినటువంటి విషయం మనం చూసాం. పంచాయతీ ఎన్నికలు ప్రజాస్వామ్యబద్ధంగా జరగాల్సినటువంటి పంచాయతీ ఎన్నికలు కూడా అవతల ఈ పార్టీ వాళ్ళని నామినేషన్ వేయకుండా పోలీస్ స్టేషన్ పెట్టించి నామినేషన్ పత్రాలు ఎన్డీఓ ఆఫీస్ ముందు ఎన్డీఓల ముందే చించేసి యునానిమస్ గా చేసుకుని పైగా అదేదో పార్టీ కార్యకర్తలకు నజరానా ఇచ్చారు అంటే అనుకున్నాం. కానీ యునానిమస్ చేసినందుకు దానికి